హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తిరుమల, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది స్నాక్ అయినా ఉదయాన్నే టిఫిన్గా అయినా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎప్పుడు చేసే విధంగా కాకుండా చాలా ఇష్టపడి తింటారు. చూడండి, పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండే ఈ బౌల్స్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో ఈరోజు అయితే షేర్ చేసుకుంటున్నాను. అందులో ఈ వర్షాకాలం చాలా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే మన నోటికి కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా, అందుకని నేను ఈ డిఫరెంట్ వెరైటీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు ఆలుని అయితే తీసుకున్నాను. అలాగే ఒక అరకిలో బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను. చూడండి, ఈ నేనైతే గిన్నె కొలత తీసుకున్నాను. మీరైతే ఏ కొలత తీసుకుంటే ఆ కొలత మీ ఇష్టం. ఇప్పుడు మనం బంగాళదుంపలను అయితే ఫస్ట్ అయితే ఉడికించుకుందాం. కట్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని పొయ్యి మీద బాగా కడుక్కొని తగినంత వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద అయితే మనం ఇప్పుడు పెట్టేసుకుందాం. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాం. చూడండి, నేను ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని అయితే దంచుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద మనం అయితే బాండీలు పెట్టుకొని, బాండీలు కొంచెం వేడయ్యాక మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఈ విధంగా అయితే మనం వేసుకొని కొంచెం వేగే వరకు ఉంచుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేశాను నేను. అవి బాగా వేగాక ఈ బొంబాయి రవ్వ అయితే నేను గిన్నె కొలత తీసుకున్నాను. ఈ గిన్నెతోనే మనం వాటర్ని 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ గిన్నెతోనే 2 కప్స్ వాటర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇవి బాగా మరగాలి. దీంట్లో తగినంత ఉప్పును కూడా మనం అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఈలోగా ఇది బాగా మరగాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, అదే విధంగా బాగా మరిగే వరకు వాటిని అయితే వదిలేసేయాలి. ఈలోగా ఇవి అయితే ఉడికాయా లేదా అని చూసుకున్నాను నేను. ఇవైతే ఉడకలేదు, ఇంకా 2 మినిట్స్ పడుతుంది. ఇవైతే మరిగిపోయాయి వాటర్. వీటిల్లో మనం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకొని మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే దీన్ని చేసుకోవాలి. కానీ బాగా గట్టి పడే వరకు అయితే దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఉప్మా అంటే లూజ్గా ఉంటే ఇది ఈ టేస్ట్ అయితే బాగుండదు. మనం వేసుకోవడానికి కూడా ఇవి మనం చేసుకునేవి రావు. అందుకని ఈ విధంగా బాగా గట్టిగా అయ్యేంత వరకు అయితే మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, లేకపోతే అడుగంటిపోతుంది. జాగ్రత్త గమనించుకోండి. ఈ విధంగా అయితే నేనైతే కలుపుతున్నాను. మీరు ట్రై చేయండి, పక్కా మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే ఇంకా 2 ఎక్కువ కూడా తింటారు. ఇదైతే అయిపోయింది. ఇదైతే నేను వేరే డిష్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసుకొని ఇది బాగా ఆరేంత వరకు దీన్ని అయితే బాగా ఆరైతే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేట్ దాంట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇది బాగా ఆరే వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే స్ప్రెడ్ అయితే చేయాలి. చేసుకొని ఆరే వరకు మనం పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం ఆలు ఉడికిపోయాయి. వీటిని కూడా తొక్క తీసుకొని మనం బాగా ఇది ఉంటుంది కదా తురుము పట్టుకునేది, దాంతో తురుము అయితే పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే నేను తురుము అయితే పట్టుకుంటున్నాను. మొత్తం తురుము పట్టుకొని ఈ ఉప్మా మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ముద్దగా అయ్యేంత వరకు మనం దీనిని అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కొంచెం వేడిగానే ఉంది, అప్పుడే కలుపుకోండి, బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ అయితే చేసేసుకుందాం. ఈలోగా మన ప్రాసెస్ ఇది హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈలోగా మన ప్రాసెస్ అయితే మనం చేసుకుందాం. కొంచెం చేతికి ఆయిల్ని అయితే పూసుకొని చూడండి, ఈ విధంగా ముద్దగా అయితే చేసుకొని కొంచెం ఒక పాములాగా అయితే మనం చేసుకోవాలి. చేసుకొని దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను, చేతికి అంటుకుంటుందని. అది మీరు యాడ్ చేసుకోవటం చేసుకోపోవటం మీ ఇష్టం.
చూడండి ఈ విధంగా ముక్కలుగా అయితే మనం అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకొని కొంచెం రోల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే వీటిని రోల్స్ అయితే చేసేసుకుందాం. రోల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే మొత్తం చూడండి ఒక షేప్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ. ఆ షేప్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇలా షేప్ వచ్చేంత వరకు షేప్ వచ్చేలాగా మీరు చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనం చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఈలోగా నూనె వేడైపోయింది. ఇప్పుడు ఇది బాండిల్లోకి అయితే వేసేసుకుందాం. వేసేసుకొని బాగా బ్రౌనిష్ కలరు వచ్చే వరకు అయితే వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి మనం. అప్పుడే వీటి టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో. అలాగే చూడండి ఇవైతే నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఇంకొన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహం వస్తుంది. ఇవి కొదమై కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇక్కడ నేను కచప్తో అయితే సర్వ్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.